వేమన పద్యాలు సిరీస్లో 12వ పద్యం. ఆత్మలోన శివుని అనువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపెనేని సర్వముక్తుడౌను సర్వంబు తానౌను విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, ఆత్మలోన శివుని అనువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపెనేని సర్వముక్తుడౌను సర్వంబు తానౌను విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం: ఆత్మలోన శివుని అనువుగా శోధించి. ఆత్మలోన అంటే మనలోన, అంటే మన మనస్సులో, శివుని అంటే దేవుడిని అనువుగా శోధించి. మనలో మనం మొదటగా మన మనస్సులో శివుని దేవుడిని అనువుగా శోధించి, జాగ్రత్తగా వెతికి, అంటే మనలో మనం ఫస్ట్ దేవుడిని వెతుక్కోవాలి. నిశ్చలముగా భక్తి నిలిపెనేని, భక్తిని నిశ్చలంగా అంటే ఏకాగ్రతతో భక్తిని నిలపాలి అని. అలా చేయగలిగితే, మనలో మనం దేవుణ్ణి వెతుక్కొని భక్తిని నిలపగలిగితే సర్వముక్తుడవును సర్వంబు తానవును. సర్వముక్తుడవును అంటే సర్వము అంటే అంత, అన్ని అని. ఇక్కడ సర్వముక్తుడు అవును, సర్వంలోనూ తానుంటాడు అని. అంటే అన్నిట్లోనూ తనను తాను చూసుకోగలడు, ప్రతి ఒక్కరిలోనూ నేనే ఉన్నాను అనుకోగలడు. సర్వంబు తానవును, అలాగే తనలో అందరినీ చూసుకోగలడు అని. అంటే దేవుని మీద ముందు మనస్సులో మనం దేవుణ్ణి నిలుపుకొని, మనస్సులోనే మనం దేవుని వెతుక్కొని భక్తిని నిలపగలిగితే, మనం ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా మనమే, అందరిలోనూ ఉన్నది మనమే, మనమే అందరము అనుకుంటాము, అనుకోగలము అని. అంటే మనం ఏమాత్రం స్వార్థం లేకుండా జీవించగలము, అందరికీ పరోపకారం చేస్తూ జీవించగలము. అప్పుడే మనకి ముక్తి లభిస్తుంది అని. భావం: శరీరాన్ని మనస్సును నిశ్చలంగా యోగ సిద్ధిలో నిలిపినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. అందరిలో తనను, తనలో అందరినీ చూడగలడు.